మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో తెల్లారి లెగితే స్టేటస్లు ఎలా ఉంటాయి తెలుసండి? మామూలుగా ఉండవండి. ఫోన్లో స్టేటస్లు పెడతా ఉంటాడు, మామూలుగా ఉంటాడు, ఎంత పరలోకాన్ని నుంచి ఇలా ఊడి పడిపోయినట్టు. ఒక్క బతుకు సరిగ్గా ఉండదు. నేను అంటాను, వాక్యము ద్వారా మనల్ని మనం కడుక్కోవడానికి సంఘములో దేవుని వాక్యానికి మనం ఇవ్వాలి. అది సంఘం అంటే. ఇప్పుడు ఈ సంఘములో ఈ 7 సంఘాలు ఉన్నాయి, కనబడుతున్నాయి కదండి. ఈ 7 సంఘాలు దేని చేత, ఎవరి చేత ఏర్పరచబడ్డాయి? దేవుని రక్తము చేత సంపాదించుకున్న సంఘాలు. సెకండ్, ఈ 7 సంఘాలని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? కళంకమైనను ముడతైనను అట్టిది ఏదైనాను లేకుండా చేయడానికి సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. అర్థమైంది కదా? సంఘము అనగా ఆయన రక్తము చేత కొనబడింది. సంఘం అనగా ఆయన సంఘములో మార్చబడాల్సింది. దేవునికి స్తోత్రం. ఇలాంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనలోని నిద్రొత్తేనండి, నిద్రొత్తే నాకు దాదాపుగా నిద్ర రాదు. ఎప్పుడైనా బాగా అలసిపోయి కనుక నిద్రొత్తేనండి, కళ్ళు తెరిచి నీళ్లు పుట్టుకునేవాడిని కళ్ళల్లోకి. మీరు వెళ్ళి మొహం కడుక్కుని వస్తారు, ఏం పని అవదు, ఇంకా బాగా ఫ్రెష్గా ఉండి ఇంకా బాగా నిద్రపోతూ ఉంటారు అండి. కళ్ళు తెరిచి ఒకసారి నీళ్ళు కొట్టి చూడండి, మీకు తెలుస్తుంది, మండిపోతాయి కళ్ళు. నేను వెళ్ళి నేల దగ్గరికి వెళ్ళి కళ్ళు తెరిచి ట్యాప్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇలా కొట్టేవాడిని, కళ్ళు తెరిచి 2 సార్లు పడి కాదు, మళ్ళీ బలవంతంగా కొట్టేవాడిని. పెళ్ళిసరికి కళ్ళంతా మండి అప్పుడు బాగా వేసుకొని కూర్చుని వినేవాడిని. నీకు నిద్ర రాకూడదు, నీకు నిద్ర. ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నానంటే, నిద్ర వచ్చేవాళ్ళు నిద్ర వచ్చేసి మానేస్తారు, వాళ్ళంటి రారు. ఆ మిగిలిన వాళ్ళతోని ఈ ప్రకటన గ్రంథం పూర్తి చేస్తాను నేను. దేవుని స్తోత్రం. అయితే మీరైనా మారాలి, లేకపోతే నేనే మారాలి యేసు నామంలో. అంతే తప్ప ఈ పొడి మాటలు ఇక మానేయాలి. నేను కూడా పెట్టుకున్నాను, పోతే పని ఎన్నాళ్ళు అయితే ఎన్నాళ్ళు చెప్తాం, పై పోదా. నువ్వు మోకరిస్తే నీ మోకాళ్ళు మండిపోవాలి, అలా మోకరించాలి. స్తోత్రం. నువ్వు ప్రార్థనలో కూర్చుంటే నీ శరీరం అంతా అలిసిపోవాలి. నువ్వు చేతులు ఎత్తితే నీ చేతులు నెప్పులు పుట్టాలి. నువ్వు ఏడుస్తుంటే నీ కళ్ళు మండిపోవాలి. బలవంతంగా, ఎలాగా చెప్పండి, బలవంతంగా యేసుక్రీస్తులో మనం అది సంపాదించుకోవాలి. నేను జాగరణాలు చేశానంటాడు పౌలు గారు. ఏం చేశాడట? జాగరణాలు చేశాడంట. తరచుగా జాగరణాలు చేశాడంట. జాగరణాలు ఎందుకు చేసావు? నా శరీరాన్ని నలగొట్టుకోవడానికి నేను మార్గంగా ఎంచుకున్నాను. నీకు ఇష్టమైనట్టు, నీకు నచ్చినట్టు జరగదు. సంఘంలో ఉతకబడిన బట్ట
బట్టకి ఇష్టం వచ్చినట్టు బట్టను ఉతకరు, మరక పోవాలని ఉతుకుతారు. సంపూర్ణంగా ఆ బట్ట తెల్లగా మారిపోవాలని ఉతుకుతారు. ఆ బట్ట మీద మచ్చ అయినా లేకుండా ఉంచి ఉతికి శుభ్రంగా ముడతలు లేకుండా ఏం చేస్తారండి? ఇస్త్రీ చేస్తారండి. ముడతలు లేకుండా ఇస్త్రీ చేస్తారండి. ఇస్త్రీ ఎలా చేస్తావు? వేసేపు నువ్వు ఇస్త్రీ చేసావా? ఇప్పుడు చేయలేదా? చేసినప్పుడు కనీసం చూసావా? ఎలా చేస్తారు? చేత్తో ఇలా 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 అంటారు, అంతేనా? చేత్తో అలా అంటారుగా? ఏమా దావీద్ గారు ఎలా అంటారు? చేత్తోనే అంటారు కదా. ఇలాగా ఇలా చేత్తో చేసి మడతెట్టి పరుపు కింద ఎట్టామనుకోండి, ఇస్త్రీ అయిపోద్ది. చిన్నప్పుడు అలా ఎన్ని ప్రయత్నాలు, పరుపు కింద ఎట్టివ్వండి మడతెట్టి. ఇస్త్రీ మడత ఉంటుంది కదా, ఇస్త్రీ మడతలా పెట్టి పరుపు కింద పెట్టివ్వండి. మీరు అందరూ అలాగే కదా ఇస్త్రీ చేసుకుంటున్నారు. ఎలా చేస్తారమ్మా? ఏమన్నారా? ఇస్త్రీ పెట్టి చల్లగా ఉంటుందా? వేడిగా ఉంటుందండి. ఎంత వేడిగా ఉంటుందంటే నీ బొగ్గ మీద పెట్టుకుంటే ఎప్పటికీ మర్చిపోలేనట్టుగా ఇంత మర్చిపడిపోద్ది. ఒకటి బరువు ఉంటుంది, రెండు వేడిగా ఉంటుందండి. ఇస్త్రీ పెట్టి ఇలా ఉండేది. ఆయన బొగ్గులేసి అంతా చేసిన తర్వాత నేను వెళ్ళి ఇలా నీళ్ళేసేవాడిని. స్వీయం అని వచ్చేది. అది చిన్నప్పుడు తెలియక ఆనందం. ఆ పక్కన నీళ్ళు ఉంటాయి, పాపం గుడ్డ పెట్టుకుని ఆ గుడ్డతో ఇలా తుడుతాకి పెడతారు. నేను తీసి ఆ నీళ్ళు వేసేవాడిని. అప్పుడు నాకు అదేం చెప్పిద్దంటే, పొరపాటుని చెయ్యెట్టేవాడి తోలు ఊడిపోద్దని చెప్పేది. ఏంటది? చేసేవాళ్ళు కాదు, ఇస్త్రీ పెట్టి చెప్పేది. అలాంటి వేడి ఇస్త్రీ పెట్టిని ఏం చేస్తాడు? చేస్తే ముడతలన్నీ ఏమవుతాయి? పోతాయి. నీ ముడతలు పోవాలంటే ఏమిటి ఇస్త్రీ చేయాలి నీకు? ఏమంటే పరిశుద్ధాత్మనైతే పోవాలంటే మామూలుగా పోతాయా? నువ్వేమైనా ముడతలు మామూలుగా తీసుకునే రకానవా? ఆ వేడి ఇస్త్రీ పెట్టి లాంటిది పట్టుకుని పరిశుద్ధాత్మతో బాగా ఏం చేయాలి? అప్పుడు ఏమవుద్దండి? చక్కగా నిలబడిపోద్దండి బట్ట యేసు నామంలో. ముడతలు పోవాలంటే ఆ వేడిని తట్టుకోవాలి. నీ ఇష్టమా? చేతిల్లంటే ఆ నునిపోయిన ముడతలే నీళ్ళలో గుంజేసి ఆరేసామనుకోండి, దరిద్రపు కలరు. అది వైట్ రంగులా ఉండదు, అది ఒక రకమైన ముష్టి రంగులా ఉంటుంది. దాన్ని ఎలా ఉతకాలి? శుభ్రంగా సబ్బు పెట్టి నానబెట్టి బాగా ఉతకాలి. మరి మిమ్మల్ని ఏం ఉతకకుండా పంపించేస్తే దేవుడు ఏమంటాడు? దరిద్ర కొట్టాడా, నిన్ను కాకుండా ఆ రోడ్డు మీద ఎవడో పనికిమాలని ఎంచుకుని ఉంటే కనుక ఆడు కనీసం సగం మరకలను వదిలిచేవాడు. నువ్వు ఒక్క మరక కూడా వదిలించలేదు కదా పనికిమాలోడ. కనీసం ఎప్పుడైనా ఇస్త్రీ చేసేవాళ్ళని, కనీసం ఎప్పుడైనా శుభ్రం కడిగావా అని అడగడా దేవుడు నన్ను? కాబట్టి అలా చేయబడ్డానికే సంఘం. అందుకని సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి సంఘంతో మాట్లాడుతున్నాడు, సంఘాన్ని గురించిన వివరణ, సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మొదటి సంఘం పేరు పుస్తకం చూడకుండా నా వైపు చూసి చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా ఏంటి? ఫినెహాస. ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయము, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు 7 దీపస్తంభముల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే హెడ్డింగ్ ఏంటంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్యన సంచరించువాడు. మొదటి అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుకుంటాం. మొదటి అధ్యాయంలో, ఇక రెండో అధ్యాయం చదువుకుంటాం మనం. మొదటి అధ్యాయంలో ఆ మాటలు చదువుకుంటూ ఉంటాం మనం. ఆ మొదటి అధ్యాయంలో యేసు ప్రభు గురించి ఏ బిరుదులన్నీ మాట్లాడాడో ఆ బిరుదులతోనే ఈ సంఘం మొదలవుతుంది అన్నమాట. ఏమని అంటున్నాడంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 ద్వీపస్తంభముల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీ క్రియలు
నీ కష్టము, నీ సహనం. మళ్ళీ ఒకసారి, నీ క్రియలు. నీ క్రియలేంటి? ఎలాంటి క్రియలు? ఎఫెసు సంఘం క్రియలు మంచి క్రియలు అంట. అన్ని 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 క్రియలు లాంటివి కాదు ఈ క్రియలు. ఎఫెసు సంఘం మంచి క్రియలు కలిగిన సంఘం అంట. క్రియలు లేని విశ్వాసం మృతం. దేనికైనా సరే ఉండాలి, క్రియ ఉండాలి. దేవుని ప్రజలు క్రియలు చేయాలి, క్రియలు లేకుండా చేయకూడదు. క్రియల గురించి ఒక మాట చెప్తాను మీకు. ఎవరైనా రోడ్డు పక్కన పడుకుని వణికిపోతూ ఉంటే దగ్గరికి వెళ్ళి, నా ప్రియమైన వాడా, నిజంగా వెళ్ళి చూస్తే ఎంతో జాలి అవుతుందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు అందరూ వీడియో షూట్ చేసి చేస్తారు. కానీ అలా చెప్పట్లేదు. దేవుడు ఏమన్నాడంటే, అలా ఎవడన్నా చలిగా ఉన్నాడు అనుకో, దుప్పటి కప్పుకోవచ్చుగా, కాళ్ళు ఒక్కళ్ళు ఎట్టుకు పడుకోవచ్చుగా, కొబ్బరి మట్ట కప్పుకోవచ్చుగా అని చెప్పకూడదంట. ఏం చేయాలంట? సాధ్యమైతే మన దగ్గర 2 దుప్పట్లు ఉంటే ఓ దుప్పటి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి సాయం చేయాలంట. దాన్ని ఏముందంటే క్రియ అన్నమాట. క్రియ, సాయం చేయడు. నీ ఇంట్లో కొంచెం అన్నం ఉంది, ఎవరో లేదని తెలిసింది, కొంచెం అన్నం వాళ్ళకి పెట్టాలంట. లేని వాళ్ళకి లేకుండా వచ్చాడు పాపం, ఎవరైనా కావచ్చు. క్రియ. కొంతమంది పాలసీ ఏంటంటే, ఎల్ఐసి పాలసీ కాదు, ఏ పాలసీలో ఉంటారంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, అంతా ఒకటే పాలసీ. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం చేయడానికి ఇష్టపడరాళ్ళు. సాయానికి ఆమడ దూరంలో ఉంటారు వాళ్ళు. అసలు ఎట్టి పరిస్థితుల్లో సాయం చేయరు. ఒకటే పాలసీ. ఏ పాలసీ? ఒకటే పాలసీ, ఇందాని చెప్పిన పాలసీ. చేయడు. దేవుడు అంటాడు, నీకు కలిగి ఉన్న దాంట్లోంచే, నువ్వు లేని దాంట్లోంచి ఎక్కడికి తెస్తావు? నీకు కలిగి ఉన్నదే నువ్వేం చేయాలండి? కొంచెం సాయం చేయాలి. ఈ సంఘం అంట సాయపడే సంఘం అంట. ఈ సంఘం సాయపడే సంఘం. అలా క్రియలు చేసి ఆశీర్వదించబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. టకటక 2 మాటల్లో చెప్తాను. సారేపతిలో విధవరాలు ఉంది. మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సారేపతిలో విధవరాలు ఆ పూటకి ఒక రొట్టె వేయడానికి పిండి ఉందని తెలిసి ఆ పిండిని పట్టుకుని దగ్గర పెట్టుకుని పొల్లలు ఏరుకుంటాకు వచ్చింది. ఇలా ఒక దైవజనుడైన ఏలియా అంటాడు, అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వని చెప్పి అడిగాడు. సరేనయ్యా అని వెళ్ళేలోపు నాకు అప్పం కూడా వేసి తీసుకురా అన్నాడు. నేను ప్రవక్త కదా. అప్పుడు ఆమె ఏమని తెలుసా? నాయనా అప్పం వేసుకుని రామ్మా, ఆకలి అవుతుంది అన్నాడు. వెళ్ళిపోయింది. వాస్తవంగా మీరైతే ఏం చెప్పాలి? నాయనా లేదయ్యా, ఒకటి ఉంది పిల్లోడికి, ఆమె అతను తింటాక తప్ప మరి ఏమీ లేదని చెప్పాలి కదా. కానీ ఆవిడ ఏం చెప్పకుండా అంటే వెళ్ళిపోయంట. ఆ ఉన్నదాన్నే కొంచెం ఏం చేసిందట, అప్పం వేసేసి తిరగేసేటట్టు మంచినీళ్ళు పట్టుకుని వెళ్ళి ఆయనకి ఇచ్చిందంట. ఆయనేమో తినేసి యేసు నామంలో పుట్టు దీవించబడును కాక అన్నాడంట. ఆవిడ ఏం చేసిందండి? క్రియ చేసింది. ఎలీషా ఆ ఊరికి వస్తూ చక్కగా పరిచయం చేస్తూ ఉంటే ఒక ఆవిడికి కేకేసి, ఏమండి మీరు ఈ ఊరు వస్తున్నారు కదా, పరిచయం చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, మీరు ఈ ఊర్లో వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి మా ఇంటికాడ ఉండండి అంది. ఆయన వచ్చి ఉంటున్నాడు, 4 వారాలు ఉన్నాడు ఆయన. అప్పుడు అంటుంది వాళ్ళ ఆయనతోనంట, ఏమండి మనం తినే దాంట్లో దైవజనుడికి పెట్టకూడదండి, మనం వాడే టవల్స్ దైవజనుడికి ఇవ్వకూడదండి, మనం కూర్చున్న కుర్చీల్లో దైవజనుడిని కూర్చోబెట్టకూడదండి, దైవజనుడికి ఏదైనా ప్రత్యేకంగా చూడాలండి, అప్పుడే మనకు ఆశీర్వాదం అండి అని చెప్పిందండి భర్తతో. అప్పుడు ఆయన అన్నాడంట, సరే అయితే నువ్వేం చెప్తే నేను కాదన్నాను, ఆయన నిజంగా దైవజనుడు కదా, కాబట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడంట. మనం ఇంటి మీద ఒక గది వేద్దామండి ఆయనకి, ఆ గదిలో ఆయన కోసం
ఏమేమి కావాలో అవన్నీ మనమేం వాడకూడదు, అవి ఆయన కోసం ఏర్పాటు చేయాలి, అది ఆయనకే పెట్టేయండి అని చెప్పేసి ఆ సామగ్రి అంతా తయారు చేయించి ఇచ్చిందంట. దేవుడు కృప చూపించాడండి. ఆమె బిడ్డలు లేనిది అయితే దేవుడు ఆమెకు బిడ్డలు ఇచ్చాడు. సారెపతుల విధవరాలు ఉంది, ఆమె తిండి లేని ఆమె 3.5 సంవత్సరాల పాటు పోషించబడింది. ఏం చేసి ఆశీర్వదించబడ్డారు వీళ్ళు? క్రియ చేసి ఆశీర్వదించబడ్డారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. క్రియ చేయాలి. క్రియ చేయకుండా మనం చేసే పని ఫలించదు. క్రియలు ఉండాలి. మనం మాటలు చెప్పడం కాదు, ప్రేమించాం అని చెప్పడం కాదు. నువ్వు ప్రేమిస్తే నా గొర్రెలను కాయాలి అన్నాడు యేసుప్రభు. మాట చెప్తే సరిపోదు కదా. నువ్వు ప్రేమిస్తే నా కోసం ప్రయాసపడాలి. నువ్వు ప్రేమిస్తే నా పని చేయాలి. నువ్వు ప్రేమిస్తే నా కోసం ఈ కార్యాలు చేయాలి. మాటలు చెప్తే ఎలా కూర్తుంది? మాటలతో పనులు అవుతాయండి? మాటలతో పనులు అవ్వవు. క్రియ చేయాలి. కాబట్టి క్రియలు చేసేవాళ్ళుగా మీరు ఉండాలి. నిజంగా మందిరం శుభ్రంగా తొడాలండి, అలా ఉండకూడదండి. మందిరంలో మరక కనబడకూడదండి. అనడం కంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను మందిరం సరిగ్గా లేదు, నేను కూడా ఒక చీపురు ఎత్తే బాగుంటుంది అనుకునే స్వభావం రావాలి. స్తోత్రం. నేను కూడా, ఇంతమంది ఆహారం తింటున్నారు, దేవుడు కృప చూపిస్తున్నాడు, అనేక మంది ప్లేట్లు కడడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు, నేను కూడా ఆ పరిచర్యలో పాలిభాగస్తుని అవడానికి దేవుడు నాకు కృప దయచేయాలని ఆ చిన్న పరిచర్య చేయాలి. ఇదిగో మొక్కలన్నీ చచ్చేటట్టు ఉన్నాయి, నేను కూడా ఇక్కడ ఈ మొక్కలు పెరిగితే రేపు పొద్దున మనకందరికీ చక్కగా చల్లటి గాలి ఉంటుంది. కాబట్టి చల్లటి ఉంటుంది, కనీసం మొక్కలకు కొన్ని నీళ్లు నేను పొయ్యాలి. క్రియలు లేకుండా, క్రియ చేయకుండా జరగదు. ఏదో పని, వాక్యం చదవాలి, పాట పాడాలి, పరిచర్యలో మీటింగులకు పాంప్లెట్లు ఇవ్వాలి, పోస్టల్స్ అంటించాలి. ఇవన్నీ క్రియలకు సంబంధించిన విషయాలు. క్రియలు లేని విశ్వాసం మృతం. కానీ ఎఫెసు సంఘం ఏమి కలిగి ఉందంట? క్రియలు కలిగి ఉన్న సంఘం. తర్వాత నీ కష్టం కూడా నేను ఎరుగుదును. ఎంత కష్టపడ్డావో తెలుసు. నిన్ను అందరూ దూషించారు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావని, నువ్వు దేవుడి కోసం ఎన్నో భరించావు. బంధువులు, స్నేహితులు నిన్ను అవమానం పాలు చేశారు. కొన్నిసార్లు ఎన్ని అవమానాలు వస్తాయో. క్రీస్తుని తెలుసుకున్న తర్వాత, క్రీస్తుని ఎరిగిన తర్వాత, మనం గనక క్రీస్తుని నమ్ముకున్నామని తెలిసిందనుకోండి, ఏమంటారు అసలు? ఆడండి, ఆడు హల్లెలూయా గెలిపాడు కదండి. ఎంత ఆనందం వాళ్ళకి. హల్లెలూయా గెలిపాడంట. హల్లెలూయాకి వెళ్ళిపోవడం ఏంటో ఎంత ఆనందమో వాళ్ళకి. మనల్ని చూసి మొన్న ఒక అతను ఒక దగ్గరికి వెళ్తే ఆయనకి మహానందం వచ్చేస్తుంది. పొలేలుయ 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 అన్నాడు. పొలేలుయ కాదు, నన్ను ఎటకారించడం మాట, ఎటకారించడం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా విమర్శిస్తూ ఉంటారు. చాలా రకాల ఇబ్బందులు పడ్డాం, చాలా రకాలైన దోషాలు పడ్డాం, చాలా రకాలుగా అవమానించారు. కొంతమందిని పెళ్ళిళ్ళకి పిలవడం మానేశారంట. ఎందుకండి? బొట్టు తీసేసేవాడిని. పాపం ఎవరో పెద్ద ఆయనకంట భీమానం వచ్చి ఎవరు వెధవరాళ్ళో తెలియట్లేదంట, ఎవరు పునిస్త్రుళ్ళు ఎవరు వెధవరాళ్ళో తెలియదంట. పాపం భీమానం వస్తుంట ఆయనకి. అందుకని పాపం భీమానం రావట్లేదంట ఆయనకి. అవునంటండి, ఆయన చెప్పాడు. ఏమండి, ఆఫ్టర్ ఆల్ గొట్టంగాడాడు. అనిపించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం? దేవుని కోసం. వాడికి సమాధానం చెప్పడానికి 5 నిమిషాలు పట్టదు. కానీ ఎవరి కోసం పడ్డాం? దగ్గరికి వచ్చి, ఏంటి మీ ఆయన మొత్తం బంగారాలన్నీ అమ్మేసాడు ఏంటి అంటుందంట ఒక ఆవిడ. మనం చెప్పి బాధపడుతుంది ఆవిడ. అదేంటండి అన్నానంట. ఏం లేదు, మొత్తం చెవులు ముక్కులు ముక్కుబొడకు కూడా తీసి అమ్మేసాడు ఏంటి మీ నాయన అంటుందంట. ఎంత ఆనందం వాళ్ళకి. విమర్శించడం. అందరూ అక్షంతలు, దాన్ని కేగకే వాళ్ళు గొప్పుకుని ఎయిరు, మళ్ళీ మనల్ని అవమానిస్తారు అని విమర్శిస్తుంటే, అందరినీ ఓ పక్క నిలబెట్టి మనల్ని ఓ పక్క నిలబెడతారు. చిన్నతనంగా చూస్తూ ఉంటారు. ఓ సంబరపడిపోతూ ఉంటారు అవమానించి. ఏంటి మతం తీసుకున్నామంట కదా, అంత సాగదీపు ఎందుకేంటి?
మేమేమి రోడ్ల మీద పడి తాగేసి దొల్లట్లేదు కదా. ప్రభువుని నమ్ముకొని సక్రమమైన మార్గంలోనే బ్రతుకుతున్నాం కదా. ఎంత అవమానమో, ఎంత అవమానకరంగా ఎన్ని 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 అవమానాలు వస్తాయంటే ప్రాక్టికల్గా మనం అనుభవిస్తే కానీ అవి తెలీదు. ఎన్నో పడ్డాం. నీ కష్టం దేవుడు ఎరుగుదుడంట, నీ క్రియలు ఎదురుగుదుడు, తర్వాత కష్టం. మూడోది సహనం. సంవత్సరం అయిపోయింది. దేనికోసం ప్రభు దగ్గరికి వచ్చామో జరగలా. 2వ సంవత్సరం అయిపోయింది, అయినా సరే ఎదురు చూస్తున్నాం. 3వ సంవత్సరం అయిపోయింది, అయినా ఎదురు చూస్తున్నాం. 4వ సంవత్సరం వచ్చేసింది, అయినా ఎదురు చూస్తున్నాం. 5వ సంవత్సరం వచ్చేసింది, అయినా. ఏమంటారండి? మొన్న ఒక ఆయన అంటే ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమే నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు కదా, ఏం బాగుపడ్డావే అన్నాడంట. ఆవిడందంట, యేసుప్రభు నమ్ముకుని నేను బాగుపడ్డం ఏంటి అందంట. అంటే నువ్వు ఎందుకు నమ్ముకున్నావు యేసుప్రభుని అన్నాడంట. పరలోకం కోసం అన్నాడంట ఆవిడ. అప్పుడు అన్నాడంట, పరలోకమా, తోటకూర కట్ట, నువ్వు పరలోకం కోసం వెళ్ళావా? అసలు దేనికి నమ్ముకున్నావు అంటే, మా పిల్లలు అందరూ బాగుంటారని, అలాగే నా కుటుంబం అంతా బాగుంటుంది అనేసి నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి. ఏంటే నమ్ముకునేది యేసుప్రభుని? నువ్వు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత అదిగో నీ భర్త చూడు, ఆడేం తాగుడు మానేడా? ఆడు తాగుతా ఉంటాడు. ఆ తాగుబోచ్చు వచ్చినాడు, ఆడు మారాడా? యేసుప్రభు నువ్వు నమ్ముకున్నాడు. చర్చికి వెళ్తావు, సూత్రం అంటాడు. సాయంత్రం వచ్చి ఆత్రం అంటాడు. అన్యులు మాటలు. పొద్దున్న చర్చిలో సూత్రం అంటాడు, సాయంత్రం ఆత్రం అంటాడు. సిగ్గులేదా నీకు? ఒక్కసారి 7వ కొండ ఎక్కి గుండు కొట్టించుకుంటే టక్క మారతాడు అన్నాడంట. నీ పిల్లలు ఏదో బాగుపడిపోయిందంటావు, ఏది ఉద్యోగం ఏది నీ పిల్లడికి? ఉన్న ఇల్లు కూలేటట్టు ఉంది, నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ఏం సంపాదించావు అని అంటుంటే ఆమందంట, ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. నీ కష్టం నేను ఎరుగుదును, నువ్వెంత కష్టపడ్డావో నేను ఎరుగుదును, నా కోసం ఎలాంటి క్రియలు చేసావో నేను ఎరుగుదును, నా కోసం ఎన్ని సహించావు. మీరు సహించలేదా? ఎన్నో భరించాం, ఎన్నో అవమానించారండి. ఓ పాపనైతే, అమ్మ నువ్వేమీ పెట్టుకుని పక్షం అయితే మా ఇంట్లో పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి రావద్దన్నారంట. నువ్వేమి పెట్టుకొని అయితే మాకు చిన్నతనంగా అనిపిస్తుంది, నువ్వు మా ఇంటికి రాకన్నారంట. నవ్వుతా ఫంక్షన్ నుంచి వచ్చేసారండి వాళ్ళు. ఎంత బాధ అనిపిస్తుంది? నువ్వు నా కోసం సహించావు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టము నేను ఎరుగుదును, నీవు నా కోసం సహించుకున్నావు, అవి కూడా నేను ఎరుగుదును. చాలా సహించావు మనము క్రీస్తులో. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు. ఎఫెసీ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు అన్ని పడ్డావు నా కోసం. సంఘమా, నువ్వు ఎన్నో అనుభవించావు నా కోసం. పడరాని పాటలు ఎన్నో పడ్డావు నువ్వు. ఏం పడకుండా క్రీస్తులో మనకే కృప దొరుకుతుంది అని చెప్తూ, నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకును
వారిని పరీక్షించి వారిని అబద్ధికులని నీవు కనుగొంటివనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను అబద్ధికులను నీవేం చేసావు? కనుగొంటి. అతను సేవకుడు కాదు, అబద్ధికుడు. బైబిల్ ఏమంటుందంటే ఒక వ్యక్తి సేవ చేస్తే ముసుగులో ఉండి సేవకుడు కాకుండా ఎన్నో దారుణమైన పరిస్థితులు కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సర్టిఫికెట్లు కొనుక్కొని దేవుని సేవ చేసేవాళ్ళు ఉన్నారు, సేవ పిలుపు లేకుండా. కొంతమంది దేవుని సేవ చేస్తూనే అక్రమమైన పనులు చేసేవాళ్ళు ఉన్నారు. సేవ చేస్తూనే బూతులు మాట్లాడేవాళ్ళు, బూత్ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు. పర్లేదండి, ఇతను సేవకుడు కదండి, పోన్లేని అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ సేవకుడు భ్రష్టుడని తెలిసిన తర్వాత అందులోంచి నీకేం దొరుకుతుంది? చాలా దారుణమైన విషయం అండి. నాకు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళే సాక్ష్యం చెప్తారు అంతా, వాడెంత భ్రష్టుడండి, వీడెంత భ్రష్టుడండి అని. మరి అలాంటి వాడి దగ్గర ఏంటంటే దేవుడే చూసుకుంటాడండి, మేము ఇక్కడే బాప్తీసం తీసుకుని ఇక్కడే చచ్చిపోయి ఇక్కడే నరకంలోకి వెళ్ళిపోతామండి. వెళ్ళిపోండి, ఇక్కడే బాప్తీసం తీసుకున్నారు, ఇక్కడే గోతులుగా పెట్టదు. మనుషులకి కొన్ని స్వలాభాలు ఉన్నాయండి. ఆ స్వలాభాల్లో బతుకుతున్నారండి. నిజమైన రక్షణ ఆ సేవకుడికి లేకపోతే ఆ సేవకుడిని నువ్వు ఎప్పుడు మా గుమ్మం కూడా తొక్కకో అని అనేదంట. ఏ సంఘం? ఎవడైనా వచ్చి కళ్ళబొల్లి మాటలు మాట్లాడి జిమ్మిక్కులు బిమ్మిక్కులు చేస్తే, ఏయ్ నర్మయ్, పిచ్చి పిచ్చి వేషాలు ఇక మా సంఘానికి ఇంకెప్పుడు రాకు అని పంపించేసి సంఘం. ఏ సంఘం? పర్లేదులేండి, ఎవరిని విమర్శించకూడదండి, ఎవరిని ఏమనకూడదండి, దేవుడే తీర్పు తీర్తాడు. నీ బోందా తీరుతాడు తీర్పు. నీకు అది వాక్యం తెలుసా? తాము అపోస్తులు కాక అపోస్తులమని చెప్పుకునే వాళ్ళని నువ్వేం చేసావు? కనుగొని వాళ్ళతో సాంగత్యం చేయలే. అసభ్యంగా మాట్లాడడం స్వయంగా విన్నాడంటే ఒక ఆయన అంటాడు, మా పాస్టర్ గారికి మారు మనసు పొందాలని చేయండి అండి. అతనికి కాదు మారు మనసు, నీకు రావాలని చెయ్యాలి నేను ఫస్ట్.